జరగడానికి రెండవ కారణం ఏంటంటే అపవాది యొక్క క్రియలను, అపవాది యొక్క పనులను నిర్మూలపరచడానికి, డిస్ట్రాయ్ చేయడానికి, నాశనం చేయడానికి యేసుక్రీస్తు పుట్టారని మనము చదువుతూ ఉన్నాం. లేఖనంలో చక్కగా రాయబడుతుంది. అపవాది ఎవరో తెలుసా? ఆది నుంచి పాపము చేసిన వాడే అపవాది. సోదరి సోదరుడా, ఒకవేళ పాప నివారణ కొరకు నువ్వు తప్పిస్తూ ఉన్నావా? పాపము చేస్తూనే ఉన్నావా? ఈరోజు మేము ప్రసంగము చేస్తున్న ఈ యేసుక్రీస్తు పాపము నుండి విడుదల కలుగ చేయగలరు. సోదరి సోదరులా, ఒక మనిషి పరిశుద్ధంగా జీవించడానికి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి నేర్పించి ఉన్నారు. ఒక మనిషి శాపము నుంచి విడుదల పొందడానికి, వ్యాధి నుంచి విడుదల పొందడానికి, రోగము నుంచి విడుదల పొందడానికి యేసు క్రీస్తు ఈ భూలోకంలో జన్మించి